హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామవాసి నిరుపేద కుటుంబానికి చెందిన గొర్రెల కాపరి ముగిలి బొందయ్యకు చెందిన గొర్రెపిల్ల పొలం గట్లలో మేత మేసుకుంటూ ప్రమాదవశాత్తు పక్కనున్న వ్యవసాయ బావిలో పడిందని తెలిసి గొర్రెపిల్లను రక్షించబోయి శుక్రవారం నాడు బొందయ్య ప్రమాదవశాత్తు మరణిస్తే శనివారం నాడు పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ 50 పడకల ఆసుపత్రికి వచ్చిన సందర్భంగా 6,000 ఇస్తేనే పోస్టుమార్టం చేస్తామని వైద్యులు సిబ్బంది అనడంతో దిక్కుతోచని స్థితిలో బాధితులు 4,000 ఇచ్చారు. అయినను ఆసుపత్రి సిబ్బంది ఒప్పుకోలేదు. వెంటనే సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపే మల్లేష్ ను సమాచారం అందించారు. అందుకు వెంటనే స్పందించిన గడిపే మల్లేష్ ప్రత్యేకమైన చొరవ తీసుకుని వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డితో చరవాణిలో మాట్లాడి పోస్టుమార్టం చేయించారు. హుస్నాబాద్ సర్కార్ దవాఖానలో ఈరోజు పోస్టుమార్టం కోసం వచ్చినటువంటి ముగిలి బొందయ్య గారి డెడ్ బాడీ పోస్టుమార్టం చేయాలంటే వైద్య సిబ్బంది వైద్యులు కొందరు డబ్బులు ఇస్తేనే పోస్టుమార్టం చేస్తారన్నటువంటి పరిస్థితి వచ్చింది. 6,000 రూపాయలు అడిగి 4,000 రూపాయలు ఇచ్చినారు. ఆ డబ్బులతోటే ఇప్పుడు ఈరోజు పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ముగిలి బొందయ్య గారిది హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందినటువంటి పేద గొర్రెల కాపరి. ఆ గొర్రెలు రోజు కాచుకుంటూ నిన్న పొలాల గట్ల పండి తిరుగుతున్న సమయంలో గొర్రెపిల్ల పోయి బయలుపడితే ఆ గొర్రెపిల్లను కాపాడబోయి తను మృత్యువాత పడ్డాడు. అక్కడికక్కడే చనిపోయినాడు. ఆ చనిపోయిన డెడ్ బాడీ హుస్నాబాద్ సర్కారు దవాఖాన తీసుకొస్తే ఆ సర్కారు దవాఖానలో పనిచేసే వైద్య సిబ్బంది వైద్యులు కొంతమంది పోస్టుమార్టం సంబంధించి 6,000 రూపాయలు ఇస్తేనే పోస్టుమార్టం చేస్తామన్నాడు. ఇది చాలా బాధాకరం, విచారకరం. ఇలాంటి చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దాన్ని ఖండిస్తూ ఉన్నాం. డాక్టర్ సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి గారి నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. వారు పట్టించుకోకపోవడం, ఎప్పుడో ఒకసారి ఆసుపత్రికి రావడం, ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లందరూ సక్రమంగా విధులకు రాకపోవడం, ఇదంతా సూపరింటెండెంట్ గారి నిర్లక్ష్యం వల్లనే ఇదంతా ఆసుపత్రిలో ఇలాంటి లంచాలకు జరుగుతూ ఉన్నాయి. ఇంతేకాకుండా రోజు సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ మిగతా ఉద్యోగస్తులు ఎవరైనా సిక్ లీవ్ కోసం డాక్టర్ సర్టిఫికేట్ కావాలంటే వేలాది రూపాయలు తీసుకొని డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి మాకు తెలుస్తూ ఉన్నది. ఏదైనా ఈ సర్కారు దవాఖాన మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఆర్డీఓ గారు దృష్టి పెట్టి ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టాలని, ఈరోజు లంచం తీసుకున్నటువంటి ఎవరైనా వాళ్ళ మీద బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తాం.